నమస్కారం. పల్లెనుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పేదవారిని అభివృద్ధి చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఎమ్మెల్యే జీవి ఘనంగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు. ప్రతి పేదవారిని అభివృద్ధి చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామం కాలనీ నందు చర్చిలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కాలనీలోని పేదలకు చీరలు, ఇంటి పరదాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతి ఇంటిలో చదువుకునే వారు ఉంటే చదివించుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుందన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలను బడికి పంపించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం కాలనీలోని సభ్యులతో మాట్లాడి ఎటువంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎవరికి ఇల్లు లేవు ఇక్కడ, మీకు అందరూ గుడిసెల్లో ఉంటున్నారు. ఆ గుడిసెలు కూడా కాలిపోతున్నాయి. మన గాలికి చాలా ఇబ్బంది పడ్డాం. అవునమ్మా, అందరిలోనే మీకు ఇల్లు పట్టాలు ఇప్పిస్తాము. అలాగే లో లెవెల్లో ఉంది కాబట్టి లెవెలింగ్ చేపించేసి ఇళ్ల పట్టాలు ఇస్తాము. అట్లాగే భవిష్యత్తులో ఇంటింటికి ట్యాపులు బిగించి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తాను. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మీలాంటి ఇల్లు లేని పేదలకి, నిరుపేదలకి మేము అండగా ఉంటాం. మీరు మాత్రం పిల్లల్ని బాగా చదివించుకోండి. పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల్ని బాగా చదివించండి. ఇక్కడే ఎలిమెంటరీ స్కూల్ వచ్చే విధంగా చేద్దాము. కమ్మవారిపాలెంలో అందరూ పిల్లలందరూ కలిపి అక్కడ చదివించండి. తర్వాత 6వ తరగతి నుండి నూజెండ్లో మోడల్ స్కూల్ గానీ హాస్టల్స్ లో ఉండి పిల్లలు చదువుకోవచ్చు. పులపాడు గురుకుల పాఠశాల ఉంది, ఆడపిల్లలకి అక్కడ చదివిద్దాం పిల్లల్ని. ఆ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ దాకా కొద్దిమంది పిల్లలకి నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళ చదువుకు అవసరమైన సాయం చేస్తాను. అంటే మీరు కూడా ముందుకొచ్చి పిల్లల్ని ప్రోత్సహించి చదివించండి. ప్రభుత్వం ద్వారా ఇల్లు సాయం చేస్తాం. చంద్రబాబు గారి కాలనీ వేద్దాం ఇక్కడ. ఓకే, అందరికీ నమస్కారం. తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. పట్నంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం మార్కాపురం రోడ్డులోని వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పోరాటాలు చేసి గొప్ప ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజానాడిన తెలిసిన వ్యక్తి అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించి వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మన తెలుగువారి అభిమాన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు అని అంటే ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో నిండుగా నిలువెత్తుతో అద్దంలా నిలబడ్డ ఆనాడు వ్యక్తి ఎవరయ్యా అంటే ఆనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా మనం అందరం కూడా పోరాటాలు, ఓటములు ఇవన్నీ కూడా మనందరికీ తెలియదు కాదు. నేనుగా మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు లాంటి వారు కూడా ఎన్నో పోరాటాలు చేస్తేనే వారు ముఖ్యమంత్రిగా మరి ఆనాడు జనం అంటే రాజశేఖర రెడ్డి గారు, ప్రజలంటే పేదవాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారు, ఆయన పాలన గుర్తొస్తుంది. ఎన్నో సంక్షేమాలు, ఎంతో అభివృద్ధి మరి చేసినటువంటి వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ ఒకటి ఆలోచించండి. నేను కూడా పెదకూరపాడులో పోటీ చేసి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉండి ఆడ ఓడిపోయి వచ్చి, ఆడ కొన్నాళ్ళు చేసి ఆడ ఓడిపోయి వచ్చి మళ్ళీ ఈడ 5 సంవత్సరాలు అలుపెరిగిన పోరాటం చేశాం. ఆ తర్వాత గెలిచాం. గెలిచిన తర్వాత కూడా ఉదయం 6 నుంచి ఇంటి దగ్గర ఉంటే
ఆ తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోరాటం చేశాను. నేను ప్రజలకి మంచి చేశాననే దాంట్లో ఈ పోరాటమే కానీ ప్రజలకి మంచి చేద్దామనే దాంట్లో పోరాటం అంత శ్రమించాను, అంత కష్టపడ్డాను. పదవిని ఏనాడు నేను అది ఎమ్మెల్యే పదవిని ఆ అధికారం ఉందని ఈనాడు నేను అనుకోలేను. మంచి చేసేదానికి ఆ అధికారాన్ని ఉపయోగించానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రోటరీ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక బృందావనంలో గ్రేటర్ రోటరీ క్లబ్ నూతన ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేయగా, విశిష్ట అతిథిగా గవర్నర్ శరత్ చౌదరి విచ్చేసి నూతనంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీకాంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు మాట్లాడుతూ నూతన రోటరీ క్లబ్ సభ్యులకు స్వాగతం పలుకుతూ నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డికి వారి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ నూతన సభ్యులతో పాటు తాము కూడా సభ్యులుగా చేరుతున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డిని దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఘనంగా దుశ్శాల్వాలతో సత్కరించారు. సేవలు అందిస్తుంటారు మా లక్ష్మీనారాయణ గారు. ఎవరు వెళ్ళి పనున్నా ఏ పనున్నా సరే వెంటనే స్పందించి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా నిలబడ్డారు. వారిని అభినందిస్తున్నాను. సో ఈ సంవత్సరం కొత్తగా ఇంకొక 50 నుండి 100 మంది దాకా కొత్త మెంబర్షిప్ చేర్చాలి. సేవాభావం ఉన్నటువంటి వాళ్ళని మంచి వాళ్ళు కూడా మెంబర్షిప్ చేర్చాలని చెప్పేసి. వెరీ గుడ్. సో ఇంకా టీంని పెంచాలి. అట్లా గ్రాడ్యువల్గా 200 మెంబర్స్ని దాకా రీచ్ అవ్వాలి. ఆ విధంగా పెంచుకుంటూ పోతే టీం ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఏరు వెంకటనారాయణ గారు, షేక్ మస్తాన్ గారు, అదేవిధంగా వారి బాడీకి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ వివిధ పదవుల్లో ఉన్నటువంటి మా సీనియర్ గౌరవ పెద్దలందరికీ, కెనడా నుంచి వచ్చినటువంటి మా మిత్రులకి, వచ్చినటువంటి రోటేరియన్స్కి, సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రోటరీ క్లబ్తో నాకైతే దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రోటరీ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాన్ని, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాన్ని నేను శాసనసభ్యులు ఉన్న సమయంలో, తర్వాత ఆంజనేయులు గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా మరి ఈ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వందలాది బోర్లు, మంచినీటి బోర్లని వివిధ గ్రామాలలో, దాదాపు 200 గ్రామాలలో రోటరీ క్లబ్ ద్వారా వారి సౌజన్యంతో చేయడం జరిగింది. అదేవిధంగా లిక్విడేషన్ స్కీముని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కుట్టు మిషన్ల నుండి ఈ విధంగా పేదవారికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాల్ని రోటరీ క్లబ్ ద్వారా విరివిగా మన నియోజకవర్గంలో ఉపయోగించుకున్నాం. అవన్నీ కూడా ఫలితాలు ఇచ్చాయి. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబో రోజుల్లో కూడా ఈ నూతన కమిటీలో కూడా తప్పనిసరిగా మీరు ఫండ్స్ మొబిలైజ్ చేసి, గౌరవ పెద్దలందరూ ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, తప్పనిసరిగా కంట్రిబ్యూషన్ కూడా మీరు ఇచ్చి, మన ఎమ్మెల్యే గారి శివశక్తి ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి కొంత ఏదైనా షేర్ అన్న ఇస్తారు. తప్పనిసరిగా ఈ రోటరీ క్లబ్ ద్వారా మనకి ప్రభుత్వం ద్వారా మిగిలినటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం కాకుండా కూడా చేయగలిగినాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసేదానికి చక్కటి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా గతంలో చేశారు, భవిష్యత్తులో కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ, మొత్తం రోటరీ క్లబ్ వారికి, రొటేరియన్స్కి, నూతనంగా బాధ్యత చేపడుతున్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అంతా సేవలు అందించినటువంటి వీరికి, అలాగే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నటువంటి కోటేశ్వరరావు గారికి, టీం మెంబర్స్కి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.
భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ కొత్త టీంకి మీరు బాగా యాక్టివ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నా. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా సభ్యులు ఎంతమంది ఉన్నారు రోటరీలో? 53 మంది. ఫస్ట్ 30, లాస్ట్ ఇయర్కి 53 అయింది. మళ్ళీ 27 మంది కొత్త సభ్యులు వచ్చారు. వెరీ గుడ్. 60 చిల్లర అయ్యారు. అలాగే చాలా సంతోషం. నేను మక్కన్ మల్లికార్జున గారు ఇద్దరు కూడా చేరతాము ఈ టీంలో. అలాగే సో రేపు అంటే రేపు మంచి రోజు చూసి ఒక రోజు వచ్చి అమౌంట్ తీసుకుని వెళ్ళండి. అంటే గతంలో ఉన్న క్లబ్లో కూడా మెంబర్షిప్ తీసుకుని ఉన్నాము. సో మీలాంటి వాళ్ళ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలనేది మా అందరి ఉద్దేశం. ముఖ్యంగా మన వినుకొండలో మంచి సమస్య చాలా చోట్ల ఉంది. అట్లాగే మన శరత్ చౌదరి గారు చెప్పినట్టు ఈ డయాలసిస్ యూనిట్ లేదు మనకి. అలాంటి ఏదైనా డయాలసిస్ యూనిట్ పెట్టి కొంచెం తక్కువ రేటుకి మంచి సర్వీస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో అలాంటివి ఎంచుకొని మన వినుకొండలో మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఈ కొత్త కమిటీ వారిని ఆస్వాదిస్తూ మరి కెనడా నుండి వచ్చారు మా లక్ష్మీనారాయణ గారు. పరిపాలన దక్షతలో ఎన్నో సంస్కరణ తెచ్చి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాలు ఇచ్చి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన మహానేత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వినుకొండ నియోజకవర్గం యోగి వేమారెడ్డి సేవా సమితి వారు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యోగి వేమారెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆర్ఏ శివారెడ్డి వ్యాఖ్యానించారు. జయంతి వేడుకలను సేవా సమితి సభ్యులతో కలిసి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటంతో పాటు యోగి వేమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అధ్యక్షుడు శివారెడ్డి పిలుపునిచ్చారు. సిడిపిఓ అనురాధ ఆధ్వర్యంలో వినుకొండ మండలంలోని నరగైపాలెం సెక్టార్ పరిధిలోని ఉప్పరపాలెం గ్రామంలో మిషన్ శక్తి బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాల నిషేధాల చట్టాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం అనే కార్యక్రమాలపై తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుందని సూపర్వైజర్ నాగరాజకుమారి తెలియజేశారు. అనంతరం మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా తల్లులచే ర్యాలీ జరిపించి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనులో కలుసుకుందాం. నమస్కారం.